ఆంధ్రజ్యోతి ఏదో తెలుస్తుంది గబక్క నీది ఆంధ్రజ్యోతి అనే అతని మీద సీరియస్ అయిపోయినాడు. ఎందుకు సీరియస్ అయిపోయినాడు? అతను ఒకటి రాసుకొని ఉన్నాడు, అది రాసుకుని అతను పంపించేసారు. మీరు రాసిచ్చిన డైలాగ్లన్నీ రెడీ అండి చెప్పు. మీరు మధ్య మధ్యలో క్వశ్చన్ అడిగితే మీరు ఏం క్వశ్చన్ అడతారు తెలుసా? నాకు తెలీదు. చంద్రయ్యని జై చంద్రబాబు ఉన్నారని కట్టం కోసేశారు, అప్పుడు మీరు ఎందుకు పరామర్శించలేదు అని మీరు అడగతారని భయంతో మీ మీద కసురుకున్నాడు. తప్పుడు మాటలు మాట్లాడి ర్యాగింగ్ చేస్తే తట్టుకోలేక నిలదీస్తే కిరోసిన్ పోసి కాల్ చేస్తే మీరు ఎందుకు పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అనంతబాబు ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు ఎందుకు వచ్చి పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు. మీ బాబాని చంపేస్తే ఆ రోజు కూడా మాట్లాడి వెళ్ళిపోయావు, కానీ కన్నీళ్లు మీరు ఎందుకు పెట్టలేదని మీరు అడగతారని చెప్పేసి ఆ వ్యక్తి భయపడిపోయాడు. లేకపోతే ప్రశ్నలు అడిగే క్వశ్చన్లకి ఇవ్వడం నా బాధ్యత. మొన్న కూడా చాలా మంది నేను మాట్లాడేందుకు 4-5 క్వశ్చన్లు అడిగారు. నేను ఓకే నో యూస్ వాడు విండండి. లేదండి, ఆయన నోటుకొచ్చింది మాట్లాడాడు. ముందు 31 అన్నాడు. మనం అంత బుర్రలేదు. ఈ ఫీల్ టవర్ అంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు. బాడీ పెరిగిందే గానీ లోపలేం లేదు. ఏదో నోటుకొచ్చి మాట్లాడేసి బుర్ర అందించేద్దాం, తర్వాత వాళ్ళే కొడుకుంటారు అన్న ఫీలింగ్ లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. ముందు 31 అన్నాడు, క్లియర్ గా చూడండి. అది వెనకాత నుంచి కాదు 36 అని ఎవరు ఇంటి ఇచ్చారు. 36 అన్నాడు. 30 ఇప్పుడు చూడండి, నలుగురిలో ఎదవలం అయిపోయాం. 36 రాజకీయ హత్యలు అంట. చెప్పమనండి, ఎక్కడ రాజకీయ హత్యలు ఏమి ఉన్నాయి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. 1000 మంది 1000 బిల్డింగ్ లో కూలగొట్టేశారు. ఏంటది రెడ్ బుక్ ఓపెన్ చేసేశారు. ఈ రకంగా మాట్లాడాడు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. క్లియర్ గా ఉంది కుట్ర ఆలోచన. అతగాడు ఏమనుకుంటాడంటే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు. ఇప్పుడు సమ్మగా ఉంది. లాండ్ ఆర్డర్ విషయంలో గనక ఇలా పదే మాట్లాడితే గనక ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి తెలిసిపోయిందా? ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళా ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలకు అంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? తన ఓటమికి గల కారణం తానే తెలుసుకోవాలి, అది కూడా మా సమక్షంలోనే. ఇన్ని సీట్లు కూటమికి రావడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? అందరినీ అసభ్యంగా మాట్లాడడం, తిట్టుకోవడం. సో పీపుల్ కి నమ్మకం పోయింది. నాశనం అయిపోయాను. ఆ రోడ్లు కూడా వైఫల్యం సార్, చాలా దారుణంగా చేసే పరిపాలన. రోడ్లు బాగపోవడం అండి ప్రజల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టేసారు. ప్రకాశం ఏం జరుగుతుందా ఇక్కడ? షూటింగ్ మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? కాడికైనా వస్తాయి. ప్రతి దాంట్లోనే వాళ్ళు ఉన్నాను అనిపించుకున్నారు, దాని వల్ల ఓడిపోయారు అనుకుంటున్నారు. వెల్ఫేర్ ఒకటే చూసారు తప్ప మిగతా ఏం పట్టించుకోలేదు. దీనికి మీరు ఏమంటారు సార్? ఎక్కడ ఏ సెంటర్కి వెళ్ళా భర్త కనబడుతున్నారండి మాకు. ఏ సెంటర్కి వెళ్ళాను ఆయన ఎంత అభివృద్ధి చేశారండి. బ్రిడ్జ్ ఫ్లైఓవర్ కంపల్సరీ అది ఎంత అభివృద్ధి చేశారు. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. మెయిన్ ఎంప్లాయీని చాలా ఒక శాడిస్ట్ లాగా బిహేవ్ చేసి ఒక పాలేరు కన్నా దారుణంగా ఎంప్లాయీ పట్ల బిహేవ్ చేసింది ఆ గత ప్రభుత్వం. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? నచ్చలేదురా చూడరా బతుకు జడ చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.